జై శ్రీకృష్ణ. ద్వాపర యుగం ముగిసింది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించారు. కానీ ఆ దేవుడి హృదయం మాత్రం నేటికి కొట్టుకుంటుందనే విషయం మీకు తెలుసా? ఈ అద్భుతమైన రహస్యం తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవ వంశం అంతా కలహించుకుంటుందని అందరికీ తెలిసిన విషయమే. శ్రీకృష్ణుడు అడవిలో విక్రమిస్తుండగా జారి అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింక ముక్క అని పొరపడి బాణం వేస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని వదిలి వైకుంఠానికి వెళ్తాడు. పాండవులు శ్రీకృష్ణుని దేహానికి అంతిమ సంస్కారాలు చేస్తారు. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే శ్రీకృష్ణుడి అంతా కాలి బూడిదైనా సరే హృదయం మాత్రం ఒక నీలిరంగు రాయిలా మెరుస్తూ సజీవంగా కొట్టుకునే ఉంటుంది. దీనిని పవిత్రంగా భావించి సముద్రంలో నిమజ్జనం చేస్తారు. స్వామివారి హృదయం నీళ్ళల్లో ప్రవహిస్తూ ఉంటుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఊరిని పాలించే ఇంద్రద్యుమ్ను మహారాజుకు కలలో కనిపిస్తారు. హృదయం నీలమాధుడి రూపంలో దర్శనమిస్తుంది. మీకు సముద్రంలో కొట్టుకొచ్చిన ఒక పవిత్రమైన చొక్క మొద్దం నుండి విగ్రహాలు చేయమని రాజుకి శ్రీకృష్ణుడు చెప్తారు. అప్పుడు రాజు ఆ చెక్క తీసుకుంటారు. స్వామివారి విగ్రహం చెక్కడానికి చాలా ప్రయత్నిస్తాడు. అప్పుడు స్వయంగా దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి బ్రహ్మడు రూపంలో వచ్చి దీని విగ్రహాలు చెక్కుతాను, కానీ 21 రోజుల వరకు గది తలుపులు తీయకూడదు అని షరతు పెడతారు. ఆ షరతుకి రాజుగారు ఒప్పుకుంటారు. కొన్ని రోజుల తర్వాత గదిలో నుంచి శబ్దం రాకపోవడంతో రాజు తొందరపడి తలుపులు తెరిపిస్తాడు. అప్పటికి విగ్రహాల రూపకల్ప పూర్తి కాలేదు. చేతులు కాళ్ళు సరిగ్గా లేవు అని ఆ సంపూర్ణ విగ్రహాలను చూసి రాజు చాలా బాధపడతాడు. అప్పుడు భగవంతుడు కనిపించి నేను ఈ రూపంలోనే భక్తులకి అనుగ్రహించాలనుకుంటున్నానని చెప్పడంతో నేటికి జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మ అనే రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఆ విగ్రహాల లోపల కృష్ణుడి సజీవ హృదయం ఇంకా ఉంది అని అందరూ నమ్ముతారు. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఊరంతా చీకటి చేసి పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని పాత విగ్రహంలోని ఆ హృదయాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఈ పదార్థాన్ని ఎవరైనా చూస్తే అక్కడికక్కడే మరణిస్తారని నమ్ముతారు. అందుకే అంత రహస్యంగా మార్పిడి జరుగుతుంది. ఖచ్చితంగా సైన్స్కి కూడా అంతు చిక్కని అద్భుతమైన మిస్టరీ ఇది. చూసారుగా, ఆ శ్రీకృష్ణుడి పరమాత్మని రూపమే ఈ జగన్నాథ స్వామి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.